హలో మై డియర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకోసమే. మరి మనకి సెకండ్ ఇయర్లో సమాసాహ అనేటువంటి చాప్టర్ ఉంది. ఇది మనకి ఫైనల్ ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 15 అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. దీనిలో సమాసాహ చాప్టర్లో మనకి ముఖ్యంగా 6 సమాసాలను ఇవ్వడం అనేది జరిగింది మన టెక్స్ట్ బుక్లో. అవి తత్పురుష సమాసము, కర్మధారయ సమాసము, ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం, అవ్యయీభావ సమాసము, బహువ్రీహి సమాసం అని. మరి ఈ సమాసములలో మరి అతి తక్కువ ఎగ్జాంపుల్స్ ఉండేవి అనేటువంటి మరియు మనకి బాగా ఈజీగా గుర్తుండేటువంటి సమాసాలు 3 ఉన్నాయి. మనం ఈ 3 నేర్చుకుంటే చాలు, మనము ఫైనల్ ఎగ్జామ్లో ఖచ్చితంగా 6 మార్క్స్ని సంపాదించుకోవచ్చు. కాబట్టి మరి నా వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. ఈ సమాసంలో ఉన్నటువంటి పదాలను ఎలా పలకాలి, మీరు రాసేటప్పుడు ఎటువంటి తప్పులు చేస్తారు, ఫైనల్గా దీన్ని షార్ట్కట్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి విషయాలను మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. ఓకేనా? మనకి చాలామంది ఏం చేస్తుంటారు, వీడియోస్లో ఆ యొక్క సమాసం పేరు పైన హెడ్లైన్లో రాసి దాని గురించి పూర్తి వివరించి ఇంకా చాలా చెప్తూ ఉంటారు. మనం అలా చేయదలుచుకోలేదు. ఎందుకంటే మనం చాలా షార్ట్కట్లో బోర్ లేకుండా, సుత్తి లేకుండా డైరెక్ట్గా ఏది గుర్తుపెట్టుకోవాలి, ఏం చేయాలనేటువంటి విషయం అనేది మనము తెలియజేస్తాం అన్నమాట. ఇప్పుడు మనకి క్వశ్చన్ నెంబర్ 15లో ఈ అన్నమాట. ఫస్ట్ ఈలో వచ్చేటువంటిది క్వశ్చన్ నెంబర్ కూడా మనకు గుర్తుండాలి. ఫస్ట్ ఈలో వచ్చేటువంటిది మనకి ద్విగు సమాసం. ఓకేనా? దీనికి మనకి సాంస్క్రిట్లో ఏమని చెప్తారంటే సంఖ్యాపూర్వ ద్విగు అని చెప్పేసి అంటాడు. అంటే మనకి ఇక్కడ సమాసంలో 2 పదాలు ఉంటాయి, పూర్వపదము, పరపదము లేదా ఉత్తర పదం అని. సో ఇక సంఖ్యాపూర్వ ద్విగు అనేటువంటి మాట వలన మరి ఈ యొక్క పూర్వపదం ఏదైతే ఉంటుందో సమాసంలో, ఆ పూర్వపదంలో ఖచ్చితంగా నంబర్ అనేది వస్తుంది అన్నమాట. సంఖ్య అంటే నంబర్ కనుక కనపడినట్లయితే అది ఖచ్చితంగా ద్విగు సమాసము అని చెప్పేసి మనము ఐడెంటిఫై చేయాలి. అయినా మీకు ఖచ్చితంగా అది ఈలోనే ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట. ఐడెంటిఫై చేయొచ్చు. అయితే ఇప్పుడు ఈ పదాలను మనము వాళ్ళు ఏమని ఇస్తారు, మనం ఏమని రాయాలి అనేటువంటి విషయానికి వస్తే, వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి త్రిలోకి అనేటువంటి పదాన్ని మనకి ఎగ్జాంపుల్ ఇస్తారు. మనం ఏం చేయాలి, త్రయాణం లోకానాం సమాహారః అని రాసి ద్విగు సమాసః అని రాయాలి ఖచ్చితంగా. సమాసం పేరుకి 1 మార్కు. ఈ సమాసాన్ని మనము వివరించినందుకు, విగ్రహవాక్యంగా మార్చినందుకు 1 మార్క్ అనేది ఇస్తున్నారు అన్నమాట. సమాసం పేరు కనుక రాయకపోతే అక్కడ మార్క్స్ అనేవి పోతాయి. కాబట్టి ఒక సమాసాన్ని విడదీయాలి, ఖచ్చితంగా సమాసం పేరు రాయాలి. ఇక్కడ చూస్తే త్రిలోకి అంటే ముల్లోకములు అనేటువంటి అర్థంలో తెలియజేశారు. త్రయాణం లోకానాం సమాహారః అంటే 3 లోకముల సమాహారము ద్విగు సమాసః. ఇక్కడ చూడండి, త్రయాణం అనేది పూర్వపదంలో వచ్చిందన్నమాట. 3 త్రయః అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. త్రయాణం లోకానాం సమాహారః. నెక్స్ట్ సేమ్ అదే అర్థం ఇక్కడ త్రిభువనం, 3 భువనములు. త్రయాణం భువనానాం సమాహారః అని చదవాలి. త్రయాణం భువనానాం సమాహారః మళ్ళీ రాసి ద్విగు సమాసః, సమాసం పేరు ఖచ్చితంగా రాయాలి. మరి నవరాత్రులు దేవి నవరాత్రులు అని చెప్పేసి అంటున్నాం అన్నమాట. ఓకేనా? అది మనకి ఇట్లా నవానాం రాత్రీనాం సమాహారః అని చదవాలి. ఏమని? నవానాం రాత్రీనాం సమాహారః. సమాహారః అంటే మనకి కలయిక అనేటువంటి అర్థంలో వస్తుందన్నమాట. మరి ఇవన్నీ కూడా ఈ 3 ఒకేలాగా ఉంటాయి. దీనిలో ఈ సప్తర్షయ అనేటువంటి పదం మాత్రమే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అందుకే దీనికి మీరు ఏం చేయాలి, స్టార్ మార్క్ పెట్టుకొని ఇది కొంచెం తప్పు రాయగలుగుతాం అని చెప్పేసి అనుకొని దీన్ని ఎక్కువగా మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, సప్తర్షయ సప్తాచ తే ఋషయశ్చ. మరి ఇది ఎందుకు డిఫరెంట్గా ఉంది? ఇక్కడ చూడండి, త్రిలోకి 3 లోకముల
పదముల సమాహారము ముల్లోకములు అనేటువంటి అర్థంలో ఇవి ఈజీగా చెప్పగలిగారు. ఇది వచ్చేసరికి సప్త ఋషులు వాళ్ళ కలయిక అని చెప్పలేరు కాబట్టి సప్తాచ తే ఋషయశ్చ, 7 అయినటువంటి ఋషులు అని చెప్పేసి అర్థం చెప్తున్నాడు. అందుకే దీనికి కొంచెం మార్పు అనేది వచ్చిందన్నమాట. ఇదేంటంటే సప్త చ తే ఋషయశ్చ అని చెప్పేసి మనము చదవాలన్నమాట. రాసిన తర్వాత ఖచ్చితంగా సమాసం పేరు రాయాలి. అలా రాస్తే మనకి 2 మార్క్స్ అనేవి వస్తాయి అన్నమాట. మరి దీని తర్వాత ఉన్నటువంటి సమాసం పేరు ద్వంద్వ సమాసం. మరి ఈ యొక్క ద్విగు సమాసంలో మన షార్ట్ కట్ ఏంటి సార్, అందరు నార్మల్గా చెప్తారు కదా, మరి మీరేంటి షార్ట్ కట్ ఏది అని అడిగితే ఇదిగో ఇదేనండి షార్ట్ కట్. మీరు దీన్ని ఏం చేయాలి, షార్ట్ కట్ అంటే నాం సమాహార అని గుర్తుపెట్టుకోవాలి. ఏమని నాం సమాహార అనేది మెయిన్గా వస్తుంది ద్విగు సమాసంలో అని గుర్తుపెట్టుకోండి. చూడండి, నాం సమాహార అనేటువంటిది ఆ ఒక్క పదం మనం గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి, త్రయాణం అయితే రాసేటువంటి అక్షరాల్లో త్రయాణం అనా ఉందా నార్మల్ నా ఉందా అనేటువంటిది కూడా కొంచెం గమనించుకొని మీరు రాయాలి. ఇక్కడైతే త్రయాణం అనా ఉంది. ఇక రాత్రి నామంలో ఇక్కడ అనా వచ్చింది. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇంకో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ద్వంద్వ సమాసం. ఇవి వచ్చేసరికి ఉభయ పదార్థ ప్రధాన ద్వంద్వ సమాసం అంటారు. అంటే ఈ ఇచ్చిన సమాసంలో ఉన్నటువంటి 2 పదాలు కూడా సమానమైనటువంటి అర్థాన్ని కలిగి ఉండాలి. అది దీని యొక్క అర్థం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి, రామ లక్ష్మణౌ. ఇక్కడ చూడండి, అవ్వ అనేటువంటి పదం ఉంది. ఈజీగా అవ్వ అంటే ఇద్దరు, మనకి శబ్దాలు కూడా చెప్తారు అన్నమాట. రామౌ అంటాం. అవ్వ అంటే ఇద్దరు అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ అవ్వు గుర్తు అంటే వచ్చిందంటే ఇద్దరు, ఇది ఖచ్చితంగా ద్వంద్వ సమాసం. సో రామ లక్ష్మణులు అని ఇచ్చారు. మనం ఏం చేయాలి, రాముడు ఒకడు లక్ష్మణుడు ఒకడు అని చెప్పేసి విడిగా రాయాలి. సో రామ చ లక్ష్మణ చ, రామ లక్ష్మణ వేస్తే రామ చ లక్ష్మణ చ అని రాసి ద్వంద్వ సమాస. ద్వంద్వ చదివేటప్పుడు కూడా స్పష్టంగా చదవాలండి. ద్వంద్వ. సో ద్వంద్వ. ఇక్కడ నా మర్చిపోతుంటారు చాలామంది, ఇది జాగ్రత్త ప్రాక్టీస్ చేయాలి. ద్విగు సమాసం ఈజీగా రాస్తారు, ద్వంద్వాలు మాత్రమే ద్వంద్వ, నా ఒత్తు మర్చిపోతుంటారు. ద్వంద్వ సమాస ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయాలి. కంస కృష్ణౌ. కంసః చ కృష్ణః చ. కంసుడు కృష్ణుడును ఇద్దరు విడివిడిగానే మనం ఇక్కడ తెలియచేయాలి. ఇక శివ కేశవు. ఇప్పుడు ఏమవుతుంది, శివ చ కేశవ చ. ఇవి నామవాచకాలు అన్నమాట. నామవాచకాలతో తెలియజేస్తారు దీన్ని. తర్వాత ధర్మార్థ కామాహ. మామూలు ధర్మార్థ కామ మోక్ష అని 4 పురుషార్థాల్లో నుంచి ఈ యొక్క వాక్యాన్ని తీసుకున్నారు. ఇవన్నీ కూడా సమానమైనటువంటి ప్రాధాన్యత కలిగి ఉండడం వలన ఈ పదాన్ని మనకి ఇచ్చాడు. ఇక్కడ 3 ఉన్నాయి, కానీ మిడిల్లో మనకి చానే ఇచ్చాడు. చూడండి, ధర్మః చ అర్థః చ కామః చ. ధర్మము, అర్థము, కామం అని చెప్పేసి వీటిగా మధ్యలో మనకి చ అనేటువంటిది ఇవ్వడం అనేది జరిగిందన్నమాట. సో దీనికి షార్ట్ కట్ ఏంటి, మనకు ఉన్నటువంటి ద్వంద్వ సమాసంలో అంటే విసర్గలు చ. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ద్వంద్వ సమాసం అనేది చాలా అంటే చాలా ఈజీ అన్నమాట. సో ఇప్పుడు మనకి ద్విగు సమాసము ద్వంద్వ సమాసం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనం వచ్చేసరికి అవ్యయీభావ సమాసం అన్నమాట. దాని గురించి చూద్దాం. మరి ఎవరైతే నా యొక్క వీడియోస్ అనేవి చూస్తున్నారో వాళ్ళు కేవలం నా స్టూడెంట్స్ అవ్వచ్చు, లేదా ఎవరైనా బంధువులు అవ్వచ్చు, రిలేషన్స్ ఎవరైనా సరే, మీరు మాత్రమే చూసి ఏదో కొంచెంసేపు చూసేసి లైక్ చేసి పక్కన పెట్టేవాకండి. మీరు ఏం చేస్తారు, మీ గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా వీడియోస్ సెండ్ చేయండి. ఎందుకంటే సాధారణంగా కార్పొరేట్ కాలేజెస్లో మాత్రమే బాగా వివరించి ఈ విధంగా చెప్తూ ఉంటారు. మరి గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అనేది ఎంత షార్ట్కట్లో ఎవరు చెప్పరు. వాళ్ళ ట్యూషన్ కూడా పెట్టించుకునేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉండదు. కాబట్టి వాళ్ళ దాకా మన యొక్క వీడియోస్ రీచ్ అయితే వాళ్ళు కూడా పాస్ అవుతారు. అందరూ పాస్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతోనే మనం ఈ యొక్క వీడియోస్ అనేవి చేస్తున్నాం అన్నమాట.
కాబట్టి మీరేం చేస్తారు, మీ గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇవి సెండ్ చేయండి. మరి అందరికీ ఇవి రీచ్ అయితే విలేజెస్ వాళ్ళకు కూడా అందరికీ రీచ్ అయితే విలేజ్లో ఉన్నటువంటి సాధారణ విద్యార్థులు కూడా, మనీ లేనటువంటి విద్యార్థులు కూడా ఈ యొక్క సంస్కృతం అనేటువంటి భాషలో వాళ్ళు కష్టం లేకుండా ఈజీగా పాస్ అవుతారు. కాబట్టి మీరు మీ గ్రూప్స్లో ఉన్నటువంటి అందరికి కూడా సెండ్ చేయండి. వాళ్ళ పిల్లలు ఉన్న వాళ్ళకి షేర్ చేస్తే ఆటోమేటిక్గా విలేజెస్ వరకు వెళ్ళిందంటే వాళ్ళు ఎలా పాస్ అవ్వాలనేటువంటి విషయం అనేది ఈజీగా తెలుస్తుంది, పాస్ అవుతారు. కాబట్టి కొంచెం ఆ హెల్ప్ అనేది వాళ్ళకి చేయండి మీరు కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏమని చెప్పాం, ఫస్ట్ ఈ సెకండ్ ఈ అయిపోయిన తర్వాత ఊ అనమాట. ఊ ఏంటి మనకి అవ్యయీభావ సమాసం. సో అవ్యయీభావ సమాసంలో మనకి ఖచ్చితంగా అవ్యయీభావ సమాసంలో మూడు ఉదాహరణలు ఉంటాయి అన్నమాట. ఓకేనా. మరి అవ్యయీభావ సమాసం అంటే అదే అర్థాన్ని కలిగి ఉండేటువంటి దాన్ని అవ్యయీభావ సమాసం అంటాం. షార్ట్కట్లో సింపుల్గా చెప్పుకోవాలి. మళ్ళీ దాని గురించి ఎక్కువ వివరణ చేసుకొని అసలు విషయాన్ని మనం మర్చిపోవడం అనేది చేయకూడదు అన్నమాట. ఓకేనా. సో వాళ్ళు ఫస్ట్గా మనకి యథాశక్తి అనేటువంటి ఎగ్జాంపుల్ ఇస్తారు. యథాశక్తి అంటే అర్థం ఏంటి, సాధారణమైనటువంటి శక్తి. దీన్ని అదే అర్థంలో రాయాలి ఇండైరెక్ట్గా. సో మనం ఏం రాయొచ్చు, దీన్ని శక్తిం అనతిక్రమ్య. ఏమని రాయొచ్చు అంటే దీన్ని శక్తిం అనతిక్రమ్య అని చెప్పేసి రాయొచ్చు. శక్తిం అనతిక్రమ్య. ఏ సమాసం ఇది మనకు, అవ్యయీభావ సమాసః అని రాయాలి. సమాసం అని చదువుకుంటారు తెలుగులో, మనకి ఇక్కడ సంస్కృతిలో సమాసః అని రాయాలి. మీకు ఎగ్జామ్లో కూడా వాళ్ళు సమాస నామనిర్దేశపూర్వకం అని చెప్పేసి ఆ సమాస అనేటువంటి అక్షరాలు కూడా వాళ్ళు మనకి క్వశ్చన్ పేపర్లో ఇస్తారు. ఆ 3 అక్షరాలు క్వశ్చన్ పేపర్లో చూసి రాయొచ్చు. మిగతా అక్షరాలు మీరు నేర్చుకోవాలి. అవ్యయీభావ సమాసః అని చెప్పేసి. ఇంకా తర్వాత మనకు వచ్చేసరికి యథాశక్తి, శక్తిం అనతిక్రమ్య. ఓకేనా. ఏ సమాసం ఇది రాసిన తర్వాత మనకు ఖచ్చితంగా సమాసం పేరు రాయాలి. ఓకేనా. తర్వాత మనకి ప్రత్యక్షం అంటే మీకు తెలుసు కదా. ప్రత్యక్షం అంటే గుర్తుంటుందా మీకు? ప్రత్యక్షం అంటే మనకి ఏంటి, ప్రత్యక్ష సాక్షి అంటారు. దాన్ని ఏమన్నారు ఇక్కడ, ప్రత్యక్ష సాక్షి అంటే అర్థం ఏంటి కోర్టులో మనకి, ఖచ్చితంగా ఏ వ్యక్తి అయితే తన కళ్ళతో చూస్తాడో అతన్ని మనం ఇక్కడ ప్రత్యక్ష సాక్షి అని చెప్పేసి పిలుస్తుంటారు. సో ఇక్కడ కూడా ఉంది. దీన్ని ఏమని రాయాలి మనం, ప్రత్యక్షం అంటే అక్ష్ణోహో సమీపే అని రాయాలి. అక్ష్ణ అంటే కన్నండి, కళ్ళకు దగ్గరగా. ప్రత్యక్షం అంటే మనకి కళ్ళకు దగ్గరగా అని చెప్పేసి అర్థం అన్నమాట. ప్రత్యక్షంగా అక్ష్ణో సమీపే, జాగ్రత్త చదవాలి. అక్ష్ణో సమీపే ఎక్కువసార్లు కూడా ప్రాక్టీస్ చేయాలి. ఈ యొక్క పదాన్ని అంత ఈజీగా అయితే మనకి రాదనమాట. ఓకేనా. మీనింగ్ అయితే అది ప్రత్యక్షంగా అంటే కళ్ళకు దగ్గరగా. మరి యథాశక్తి అంటే శక్తిని మించకుండా ఉండటం యథాశక్తి. సాధారణ శక్తిని మించకుండా ఉండటం. అదేవిధంగా మనకి యథాశక్తి, ప్రత్యక్షము, తర్వాత శాఖ ప్రతి అనేది ఉంటుంది. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. శాఖ ప్రతి అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. శాఖ ప్రతి అంటే ఇది శాఖస్య లేశః అని చెప్పేసి అంటాం అన్నమాట. మరి మీకు ఇది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఒకటి, లేశః అంటే ఏంటి మీకు తెలుసు కదా. అందరూ కూడా లేస్ తింటారు కదా. లేస్ ప్యాకెట్లు ఉంటాయి కదా. లేస్ ప్యాకెట్లో మనకి లేస్ ఎన్ని ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి లేస్ కంపెనీ వాడు ఎందుకు నా పేరు పెట్టుకున్నాడు, ఆ ప్యాకెట్లో చాలా తక్కువ ఉంటాయి కాబట్టి లేశః అంటే తక్కువ అనేటువంటి అర్థం అన్నమాట. మరి శాఖ ప్రతి అంటే, శాఖము అంటే మొక్కలు, కూర అనేటువంటి. అంటే ఇక్కడ కూర కొంచెం
కొంచెం కూర అనేటువంటి అర్థంలో దీన్ని మనకి సింపుల్గా తెలియజేశారు. సో తక్కువ లేస్, ఆ లేస్ ప్యాకెట్లో తక్కువ లేస్ ఉంటాయి, అట్లానే అందుకని ఇక్కడ లేసహ, అది ఇక్కడి నుంచే లేస్ ప్యాకెట్ ఆ పేరు పెట్టారన్నమాట. ఓకే, శాకస్య లేసహ, కొంచెం కూర, కూర కొంచెం అనేటువంటి అర్థంలో ఈ యొక్క పదాన్ని ఇచ్చారు. సో ఈ విధంగా దీనిలో అయితే షార్ట్ కట్ ఏం లేదు, నార్మల్గా సేమ్ అదే అర్థం అయితే వస్తుంది. ఇంకా ఇదన్నీ మనకి సమాసాలకు సంబంధించి ఈ 3 సమాసాలు కనుక మనము నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి 6 మార్కులు వస్తాయి. ఇంకా ఎక్స్ట్రా చదవాలి అని అనుకుంటే తత్పురుష సమాసాన్ని కొంచెం సజెస్ట్ చేస్తూ ఉంటాం ఎక్కువ ఉండే ఉదాహరణలో, దాన్ని కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీకు సెండ్ చేస్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి, చాలా ఫాస్ట్గా షేర్ చేయాలి. ఎందుకనంటే ఇంకా మనకున్నటువంటి టైం అనేది 65 డేస్ మాత్రమే ఉందనుకుంటా. కాబట్టి మీరు ఎంత త్వరగా మీ ఫ్రెండ్స్కి, గ్రూప్స్లో అందరికీ షేర్ చేస్తే మన వీడియోస్ అంత త్వరగా వాళ్ళకి రీచ్ అవుతాయి, వాళ్ళకి పాస్ అవ్వడానికి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము.